నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ వేదికగా డాక్టర్ సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి హంతకులు ఎవరు అని చెప్పేసి అని తేల్చేశారు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ని కూడా కలిశారన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. డాక్టర్ సునీత ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లోనే అసలు వాళ్ళ నాన్నగారు వైఎస్ వివేకానంద గారి హత్యకి సంబంధించి హంతకులు ఎవరని కూడా తేల్చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఇది ఎంతవరకు నిజం? అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారని అంటున్నారు. అవును. సో యాక్చువల్గా సునీతారెడ్డి ఒక పోరాటం చేస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి ఒక పెద్ద ఎత్తున చాలా పోరాటం చేస్తున్నారు. ఒక మహిళ ఉండి కూడా రాజీ లేనటువంటి పోరాటం. తన తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయబద్ధంగా శిక్ష పడాల్సిందే అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆవిడ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేట్ చేయాలి. జనరల్గా ఎవరు కూడా ఇంత పోరాటం జరిగింది, ఇంత ఆమెకి థ్రెట్టింగ్స్ ఉన్నాయి, ఆమెకి బెదిరింపులు చాలా ఉన్నాయి, ప్లస్ కుటుంబంలో ఉన్నటువంటి బలమైనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆమె పోరాటం చేస్తూ ఉన్నారంటే ఆమె ధైర్యానికి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఈమె ఏం చేశారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు భాస్కర్ రెడ్డి, ఆయన తండ్రి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి మర్డర్ చేశారు, వీళ్ళే సూత్రధారులు, వీళ్ళే పాత్రధారులు అనేటువంటి ఆరోపణలను ఇప్పుడు సునీతారెడ్డి చేస్తూ ఉన్నారు. సో చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆవిడ రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో అసలు అవినాష్ రెడ్డిని అసలు పోటీలో ఉండకుండా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ రైజ్ చేయడానికి ఆవిడ వెళ్ళినట్టు చెప్తూ ఉన్నారు. సో ఆవిడ అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం, అంటే విందాం. యాక్చువల్గా 3-4 రోజుల తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసారు. Explain the situation there at that point. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేశారు. You know what? Whose circle was there? Somebody who I didn't know existed comes up to the place where I'm staying, Dharma Reddy garu. Comes to you, takes you to the election office, election commissioner's office. అంతగా హెల్ప్ వస్తుంటే you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. సో అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్ప్ చేస్తున్నారు తనకి అన్ని రకాలుగా. బట్ ఇక్కడ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కాపాడేటువంటి వాళ్ళు మాత్రం ఆలోచించట్లేదు. హంతకులకి కాపాడుతూ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకటేంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ, కడప ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి మర్డర్ చేశారు అనేది ఆవిడ ఆరోపిస్తున్నారు. ఆ మేరకు సిబిఐ కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత అసలు అవినాష్ రెడ్డి అరెస్టు లేదంటే కేసు అనగానే ఈయన ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏదో ఎవరినో కలిసి దాన్ని ఏదో చేసేసి వస్తున్నారు అనేది ఇప్పుడు సునీత చెప్తున్నటువంటి మాట. నిజంగా కూడా అలాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కర్నూలులో సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కర్నూలు పోలీసులు సహకారం అందించలేదు. కర్నూలు హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఉంటే అతన్ని తీసుకొచ్చి విచారించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే బట్ కోఆపరేట్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ కమిషన్ని నేను కలిశాను, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాను, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడానికి వచ్చాను. బట్ ఈ ఎలక్షన్ కమిషన్ అయినా సరే రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక క్రిమినల్ అంటే ఛార్జ్ షీట్లో తను క్రిమినల్గా తేల్చారు, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి యాంగిల్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది. అసలు అనేకమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తొలి నుంచి కూడా
అనేకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి మర్డర్ ఇది. ఓకే. సో ఆ రోజు ఫస్ట్ ఏంటి, గుండెపోటు అని చెప్పి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీడియా ఉందో ఆ మీడియాలోనే ముందు వార్తలు వేశారు. ఆ తర్వాత ఏం చేశారు, కాదు దాన్ని గొడ్డల పోటు అని చెప్పి చెప్పడం జరిగింది. గొడ్డల పోటు, గొడ్డలతోటి ఎవరో నరికేసి హత్య చేశారని చెప్పారు. గొడ్డలతోటి ఏ విధంగా ఎక్కడెక్కడ నరికారు, ఎక్కడెక్కడ గాయపరిచారు అనేది కూడా ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియాకి వివరించారు. అంటే ఈ స్పాట్కు పోకుండానే ఈయన వివరించారు. ఆ రోజున విజయసాయి రెడ్డి ఏమో ఫస్ట్ గుండెపోటు అని చెప్పి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు అయిన తర్వాత కాదు అది మర్డర్ జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు. సో దాన్ని చంద్రబాబు నాయుడు, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరి మీద అనుమానం వ్యక్తం చేసేలా రాజకీయంగా దాన్ని అటువైపు తిప్పారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగినటువంటి హత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఆ ఎలక్షన్లో అది వర్కౌట్ అయింది, సానుభూతి వచ్చింది. అప్పటికి సునీతారెడ్డికి తెలియదు అది నిజంగానే గుండెపోటు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారని చెప్పి నమ్మారు. ఆ తర్వాత ఇది కాదు మర్డర్ అని అంటే ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తూ వస్తే కనుక అప్పుడు గంగిరెడ్డి, లేకపోతే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఎక్కడ బయటకు వచ్చింది ఇది? సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎప్పుడు ఎంక్వైరీ చేసింది? కొంత సీరియస్గానైనా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టు ఒకనొక మూమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి నా తండ్రిని మర్డర్ చేశారు, హంతకులను కనుక్కొని శిక్షించండి అని చెప్పేసి పిటిషన్ వేసి పోరాడితే సునీతారెడ్డి, దాని మీద సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ టీంని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టి లాస్ట్ జూన్ 30th డెడ్ లైన్ పెట్టారు. పోయిన సంవత్సరం జూన్లో 30th డెడ్ లైన్ పెట్టి ఈ 30th లోపల మీరు దాన్ని ఫైనలైజ్ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెబితే 30th పోయింది, జూలై పోయింది, తర్వాత ఆగస్టు పోయింది, అన్ని నెలలు పోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 24 వచ్చింది, 23 24 వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ కేసు మీద ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగించలేదు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా ధిక్కరించేశారు. అసలు ఎంత విచిత్రమైనటువంటి పరిణామం అంటే సిబిఐ అధికారి, విచారిస్తున్నటువంటి అధికారి రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి, ఆయన విచారిస్తూ ఉంటే ఆయన విచారణని ఛాలెంజ్ చేస్తూ ఆయన మీదనే కేసు పెట్టారు కడప పోలీసులు. ఆయన మీదనే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కడప పోలీసులు. అంటే ఆ స్థాయిలో అది మలుపులు తిరుగుతూ వచ్చింది. కొంతమంది సాక్షులు చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు. అది ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే మామూలుగా చనిపోయారా, సాధారణ మరణాలా, లేకపోతే బలవంతపు మరణాలు అనేది ఎవరికి తెలియదు. కొన్ని వందల మందిని విచారించారు కానీ ఫైనల్ కాల. సరే, ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది సిబిఐ. ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇంత ప్రెజర్ ఉంది, సుప్రీంకోర్టు ప్రెజర్ ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ అన్నా దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఛార్జ్ షీట్లో ఏం తెలిసారు, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ని బేస్ చేసుకొని దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళు అసలు ఆ స్పాట్లో అది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారనేది వాళ్ళ మొబైల్స్ ఫోన్ని గూగుల్ టేక్అవుట్ అనే టెక్నాలజీ ద్వారా కనుక్కొని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎక్కడున్నారు అనేది కనుక్కున్న తర్వాత అప్పుడు వాళ్ళిద్దరిని ఛార్జ్ షీట్లో చేర్చి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని. కానీ అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయలేదు. ఆన్ పేపర్ మాత్రం అరెస్ట్ చూపించేసి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. ఇదంతా కూడా బీజేపీ పెద్దలు అండతోటి, జగన్మోహన్ రెడ్డి సహకారంతో జరుగుతూ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం సునీతారెడ్డిలో ఉంది. పైగా ఈ విచారణ క్రమంలో భారతిరెడ్డికి సంబంధించిన పిఏ కృష్ణారెడ్డి ఆయన్ని విచారించారు. భారతిరెడ్డికి సంబంధించినటువంటి ఇంకొక అతను సహాయకుడు ఎవరు ఉన్నారు, పవన్ అనే అతన్ని పిలిచి విచారించారు. అసలు ఆ మర్డర్ జరిగిన రోజు అవినాష్ రెడ్డికి అలాగే తాడేపల్లి హౌస్కి, ఆ రోజు ఇక్కడ తాడేపల్లిలో లేరు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు హైదరాబాద్లో, ఎక్కడ లోటస్ పాండ్లో ఉన్నారు. అక్కడికి జరిగినటువంటి కమ్యూనికేషన్ ఏంటి, లేదా తాడేపల్లికి అక్కడికి జరిగిన కమ్యూనికేషన్ ఏంటి, వాట్సాప్ చాట్లు, వీటన్నిటిని తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే భారతిరెడ్డికి సంబంధించిన పిఏని, పిఎస్ని, ఆ సహాయకుడిని వీళ్ళని పిలిచి విచారణ చేయడం జరిగింది. అలాగే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి పిఏ కృష్ణారెడ్డి ఆయన్ని విచారించడం జరిగింది. సో ఆయన అప్రూవర్గా మారి తర్వాత ఏం చేశారు, ఆయన కోర్టుకు వెళ్ళేటప్పటికి నన్ను బలవంతంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ బలవంతంగా అప్రూవర్గా మారమని చెప్పి
తను బలవంతం చేశాడు, అందుకని నేను అప్పుడు కూడా మాట్లాడని చెప్పి కోర్టులో చెప్పారు. ఓకే. దాంతో మళ్ళీ ఇంకో మలుపు తిరిగింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. సో ఇలా అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి ఈ కేసులో హంతకులు ఎవరు అనేది ఇప్పటి వరకు కోర్టు అయితే చెప్పలే. కానీ సునీతారెడ్డి మాత్రం ఢిల్లీ వేదికగా చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి హంతకులు అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల నుంచి తీసుకుంటున్నారు. కోర్టులు కూడా వాళ్ళు మరొక రకంగా దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓకే.